హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ లైఫ్ గ్లిమ్సెస్. నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను. టైమ్ 6:13 అవుతుంది. ఫ్రెండ్స్, మమ్మీ ఇక్కడ ముగ్గేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, కలర్స్ రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్, ఎల్లో. రోజు ఇలాగే కలర్స్ వేస్తూ ఉండిద్ది రోజు ముగ్గులో. ఇక్కడ పక్కన చూపిస్తాను చూడండి, పాలకేంద్రం అనమాట. పాలకేంద్రం సైడ్ కూడా మమ్మీ వేసింది ముగ్గు. మా వీధి ఇది మొత్తం, మా బజార్ అనమాట. అందరూ ముగ్గులు వేస్తున్నారు, ఎందుకంటే కొంతసేపు ఆగిన తర్వాత పాలవాళ్ళు వస్తారు 7కి, అందరూ పాలు పోయడానికి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి, పైనుంచి ఎలా కనిపిస్తుందో. ఎందుకంటే మార్నింగ్ కదా, అందరూ వాళ్ళ గేదెల్ని శుభ్రం చేయటం అండ్ ఆల్సో పాలు తీసే టైం కాబట్టి అందరూ పాలు తీస్తూ ఉంటారు. చూద్దాం పదండి పైకి వెళ్ళి. పైనుంచి బాగా కనిపిస్తుంది వ్యూ. ఇదిగోండి, పొద్దున్న చూడండి, మొత్తం ఈరోజు అయితే మంచు ఉంది. మరీ అంత ఎక్కువేం లేదు కానీ ఉంది, బాగా చల్లగా అయితే ఉంది ఈరోజు మొత్తం. మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చుట్టూరు చెట్లు అండ్ ఇక్కడ క్లౌడ్స్ కూడా చూడండి, సూపర్ ఉన్నాయి క్లౌడ్స్. పొల్యూషన్ ఎక్కువేం లేకుండా. ఇది అనమాట, ఇక్కడ చూపిస్తాను చూడండి, పాలు తీస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్, వాళ్ళు పాలు తీసేది కనిపించట్లేదు, ఓన్లీ గేదెలు శుభ్రం చేసేదే కనిపిస్తుంది. సో ఈసారి కుదిరినప్పుడు ఎప్పుడన్నా కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో బంతిపూ చెట్టు ఉంది. పూలు అయితే బాగా కాస్తున్నాయి. ఇదిగోండి, బంతిపూలు, ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి, చాలా మొగ్గలు. ఈ పువ్వు వాడిపోయింది, కొన్ని పూలు వాడిపోయాయి. పువ్వు బాగుంది. ఫ్రెండ్స్, మనం అలా డాబా పైన విహరిస్తున్నప్పుడు ఎండుమిరపకాయల బండి అయితే వచ్చేసింది అనమాట. మా ఇంట్లో కూడా ఎండుమిరపకాయలు అయిపోయినాయి. సో మా అమ్మ కూడా కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకుంది. చేతిలో చూస్తున్నారు కదా, 2 గోతాలు పట్టుకొని వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడే జొన్న సంగడి చేస్తుంది చూడండి. అండ్ దాంట్లోకి అయితే మిరగాయల చారులోకి ఏమేమి వేస్తావు నువ్వు? చూడండి, మా అమ్మ అయితే ఇలా చేస్తుంది జొన్న సంగటిలోకి మిరగాయల చారు. ఒక ఎండుమిరపకాయ, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ దంచుకొని పెట్టుకున్నది. ఫైనల్గా పాలు పోసింది దాంట్లో మిరగాయల చారు. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ జొన్న సంగటి అండ్ మిరగాయల చారు అనమాట. చూస్తున్నారు కదా, టిఫిన్ దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ప్రసన్న కలవని తీసుకెళ్తుంది. ఈరోజు హైదరాబాద్ వెళ్తుందంట ప్రసన్న. నేను ఈరోజే వచ్చా, ప్రసన్న కూడా ఈరోజే వెళ్తుంది. ఫ్రెండ్స్, నేనైతే సిగ్నల్ రావట్లేదని మా ఇంటి డాబా పైకి వచ్చాను. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం పదని మా అమ్మ ఏం చేస్తుందో. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. అదిగోండి, బయటకు వచ్చింది చూడండి మా అమ్మ. ఏం చేస్తున్నావా? అది కూడా చూడండి, ఈరోజు మా అమ్మ గెంచిగడ్డలు చేస్తుంది. గెంచిగడ్డలు దాని మీద ఇలా నీళ్లు పెడుతుంది అనమాట. ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి, ఇక్కడ స్టైల్గా చేతిలో రియల్ జ్యూస్ పట్టుకొని తీక్షణంగా వస్తుంది బుక్ వైపు. ఏ చదువు మళ్ళీ సార్ చదువుతా. పేజ్ PHAEPHEASE in Europeans Express Trade. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మధ్యాహ్నం అయిపోయింది అనమాట. లంచ్ చేస్తున్నాం. లంచ్లోకి కారపచ్చడి ఏదో వేసింది అండ్ తోటకూర పప్పు అనమాట ఈరోజు.
మా అమ్మ నేను కలిసి తింటున్నాం ఈరోజు. మా నాన్న బయటికి వెళ్ళాడనమాట. ఫ్రెండ్స్, నేనైతే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఫుల్ నిద్రేసాను అనమాట. అండ్ ఇప్పుడు లేసాను, 4 అయింది. చూస్తే ఒక బయట అరటికాయల బండి వచ్చింది. మా అమ్మ ఒక అరడజన అరటికాయలను గ్రేప్స్ తీసుకొని వస్తుంది. నిన్న బ్రొకోలీ కూర అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఒకటి మిగిలితే దాని గురించి అనాలిసిస్ చేస్తున్నారు చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, సాయంత్రం 5 అవుతుంది టైం. ఇప్పుడైతే పెట్టింది అనమాట తిరగలేనామా ఇది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీన్ని తిరగలి అంటారు, విసురాయి అని కూడా అంటారు. ప్రజెంట్ మనం వాడుతున్న ఎలక్ట్రిక్ స్టోన్ గ్రైండర్స్ ఉన్నాయి కదా, దీని యొక్క రీప్లేస్మెంటే అవన్నీ. తిరగలి యొక్క రీప్లేస్మెంట్. ఇది గ్రైండ్ చేసుకోవడానికి వాడతారు. ఇప్పుడు మా అమ్మ అయితే మినపప్పు గ్రైండ్ చేస్తుంది. మాకు ఎక్కువగా అంటే మరీ ఫైన్గా అవసరం లేదు కాబట్టి లైట్గా చేసుకుంటున్నాం. అదే మీకు ఫైన్గా కావాలంటే ఒకసారి చేసినవి మళ్ళీ తీసి కింద పడుతున్నాయి కదా, అవి తీసి మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి. కింద రాయి స్టాటిక్గా ఉంటుంది, పైనది ఒకటి మాత్రమే, పైన రాయి మాత్రమే తిరుగుతూ ఉంటాయి. 2 రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు. ఫ్రెండ్స్, ఆ డబ్బా మొత్తం అయిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలి పోస్తా. ఇప్పుడు మాకు పూర్తిగా పొడిగా గ్రైండింగ్ ఏం అవసరం లేదు, లైట్గా కాబట్టి ఇక్కడ మా అమ్మ లైట్గా చేస్తుంది. ఒకవేళ పూర్తిగా కావాలనుకుంటే మళ్ళీ గ్రైండ్ చేసి మొత్తం మళ్ళీ తీసి అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి, అది ఫైన్ ఫ్లోర్ అయ్యేంత వరకు. ఫ్రెండ్స్, ఫైనల్లీ గ్రైండింగ్ అయితే అయిపోయింది. ప్రాసెస్ అయితే ఇంకా అయిపోలేదు, ఇప్పుడు చెరగాలన్నమాట. మా అమ్మ చెరిగిద్ది చూడండి. ఇప్పుడు అదిగోండి, చాట తీసుకొని చెరుగుతూ ఉండాలి. పొట్టు ఉంటుంది కదా, దాని మీద పొట్టు, మినపప్పు మీద పొట్టు, అదంతా వెళ్ళిపోయిద్ది అనమాట. మళ్ళీ ఆ డబ్బాలోకి పోయాలి మొత్తం చెరిగినాయి మొత్తం. ఫ్రెండ్స్, ఫైనల్లీ అందరు పనులు కంప్లీట్ చేసుకొని బయట కూర్చున్నారు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి. అంతలోపు పోలేరమ్మ తల్లి ప్రసాదం తీసుకొచ్చారు, బెల్లం అండ్ కొబ్బరి ముక్కలు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటా, బాయ్.